మీ అప్ స్టాక్స్లో కూడా ఫండ్స్ ఇలా నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుందా? సో టెన్షన్ ఏం పడద్దు. ఇలా అవ్వడానికి సాధారణంగా కారణాలు ఏంటో తెలుసుకుందాము. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. అప్ స్టాక్స్ వాళ్ళు ప్రతి ఇయర్ అకౌంట్ మెయింటెనెన్స్ కోసం ఒక ఛార్జెస్ అయితే చేస్తారు. సో ఆ టైంలో మీ అకౌంట్లో కనుక మీ అప్ స్టాక్స్ వాలెట్లో మనీ లేకపోతే కనుక అది ఆటోమేటిక్గా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది మీ బ్యాలెన్స్. నెక్స్ట్ వచ్చేసి డీపీ ఛార్జెస్. మీరు షేర్స్ అమ్మినప్పుడు మీ అకౌంట్లో తగినంత డబ్బు లేకపోతే కనుక అప్పుడు కూడా మీ బ్యాలెన్స్ నెగిటివ్లోకి వెళ్తుంది. థర్డ్ రీజన్ వచ్చేసి ఇంట్రాడే లాస్ లేదా ఎఫ్ఎండ్ఓ లాస్ వస్తే కనుక కూడా మీకు ఇంట్రాడే లేదా ఎఫ్ఎండ్ఓ లాస్. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ చేసినప్పుడు మీకు వచ్చిన నష్టం మీ వాలెట్లో ఉన్న డబ్బు కంటే ఎక్కువ ఉంటే కనుక బ్యాలెన్స్ మైనస్ అవుతుంది. ఫోర్త్ రీజన్ ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్. మీరు పెట్టిన ఇంట్రాడే పొజిషన్ మార్కెట్ ముగిసేలోపు మీ అంతటి మీరు క్లోజ్ చేయకపోతే కనుక అప్ స్టాక్ సిస్టమ్స్ ఆటోమేటిక్గా దాన్ని క్లోజ్ చేస్తుంది. సో దానికోసం మనకి ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ అయితే పడతాయి. అది మనకి ₹50 ప్లస్ GST. ఈ ఛార్జెస్ వల్ల కూడా ఒకవేళ మీ అప్ స్టాక్స్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే కనుక అది నెగిటివ్ బ్యాలెన్స్గా కన్వర్ట్ అయిపోతుంది. వన్ మోర్ రీజన్ అన్సెటిల్డ్ అమౌంట్. సో మీరు ఈరోజే ఏదైనా షేర్ అమ్మినట్లయితే ఆ డబ్బు పూర్తిగా మీ అకౌంట్లో సెటిల్ అవ్వడానికి ఒక రోజు అంటే ట్రేడింగ్ డే ప్లస్ 1 డే టైం పడుతుంది. సో ఆ లోపు మీరు వేరే ట్రేడ్స్ చేస్తే కనుక టెంపరీగా మీ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ చూపించవచ్చు. సో ఈ విధంగా నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అప్ స్టాక్స్ వారు డిలేడ్ పేమెంట్ ఛార్జెస్గా 0.05%. ఈ విధంగా నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అప్ స్టాక్స్ వారు అయితే డిలేడ్ పేమెంట్ ఛార్జెస్ కింద రోజు 0.05% ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు. కాబట్టి మీరు వెంటనే ఫండ్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఫండ్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇలాగ అప్ స్టాక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే అప్ స్టాక్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఐకాన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే చూసాం కదా మైనస్ నెగిటివ్ కనిపిస్తుంది, ఇక్కడ పక్కనే యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది. సో యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వెంటనే మీరు అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. సో మీరు ఎంత అమౌంట్ కావాలంటే అంత ఇక్కడ ఎంటర్ చేయండి. మోర్ దాన్ 1 బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ మీరు ఏ బ్యాంక్ నుంచి మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఈ ఫండ్స్లో యాడ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 2 బ్యాంక్స్ ఉన్నాయి నాకు, కాబట్టి ఇక్కడ నాకు ఆప్షన్స్ ఇస్తుంది. 2 బ్యాంక్స్, ఒకటే బ్యాంక్ ఉంటే మీకు ఒకటే కనిపిస్తుంది. అలాగే ఆ తర్వాత పేమెంట్ మెథడ్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి ఉంటుంది. సో పే వయా UPI ఆర్ అదర్ పేమెంట్ మెథడ్స్లో కూడా మీకు వేరే ఆప్షన్స్ కూడా నెట్ బ్యాంకింగ్ చేస్తారా అది కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ప్రస్తుతం నేను జస్ట్ ఈ ఫండ్స్ క్లియర్ చేయడానికి అయితే ₹500 ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత పే వయా UPI సెలెక్ట్ చేస్తున్నాను. సో మనం ఫండ్స్ యాడ్ చేయగానే ఇందాక ఏదైతే నెగిటివ్ బ్యాలెన్స్ 354 కనిపించిందో అది పోయి ఇప్పుడు మిగిలిన అమౌంట్ 146 ఇక్కడ మనకి అవైలబుల్ టు ట్రేడ్లో కనిపిస్తుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ అకౌంట్లో చాలా రోజులు కనుక నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే అప్ స్టాక్స్ వాళ్ళు మీ ట్రేడింగ్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఆర్ మీ అకౌంట్లో ఉన్న షేర్స్ని వాళ్ళు రికవరీ చేసి అమ్మేయచ్చు కూడాను. సో కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఫండ్స్ని యాడ్ చేసుకుంటే బెటర్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.